అదిగా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మోస అయితే పడింది మనకి. మోస అయితే పట్టాము. జనాలు అంటున్నారు చేపలు అయితే పడుతున్నాయి అనేసరికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి మోస అయితే పడింది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దొరికితే మాత్రం వదలకండి దీన్ని, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది తీసేస్తాను, తీసి సంచిలో వేద్దాము, ఇంకో వాటేద్దాం. సరే. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది చిన్న రిక్వెస్ట్ అనుకోండి. వీడియోలోకి పోతే ఈరోజు అయితే మనం చేపల వేటకి వెళ్దాం. చేపల వేట అయితే భలే మస్తుగా జరిగింది. ఓకే, వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మరి కొందరికి రీచ్ అయ్యిద్ది. ఓకేనా, ఇంక వేటకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన డ్యావ్లోకి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతున్నాయో మనకి. తిగి చూడండి ఫ్రెండ్స్, ఇవి మన చేపలు. చూడండి ఎన్ని పడ్డాయో, నడానికి ఇలాగే తగ్గుతున్నాయి. ఈ పడవ బాగలేక అటు ఇటు ఒరుగుతున్నలకి వీడియో తీయటం కుదరట్లేదు, అందుకని తీయటం కష్టం అయిపోయింది. చూడండి అన్నీ ఇవే తగ్గుతున్నాయి ఫ్రెండ్స్, మొత్తం ఇవే. వీటి రాజ్యం ఎక్కువైపోయింది. చిన్న పైలట్లు అయితే ఎక్కువ తగ్గుతున్నాయి ఫ్రెండ్స్. అవి రెండు తీసేయివా. చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే మనకి ఈరోజు అయితే తగులుతున్నాయి. వీడియో వేసి నాకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే సగం నుంచి తీసాం ఫ్రెండ్స్, ఎందుకంటే పడవ సరిగ్గా కుట్టలేదు అందుకని ఫ్రెండ్స్. అలా అయితే వేద్దాం ఫ్రెండ్స్. చూడండి గాలి వేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడైతే వలేద్దాం, చూద్దాం ఏమన్నా వస్తాయేమో. ఇప్పుడైతే ఏమన్నా వస్తాయేమో చూద్దాము. వాటైతే వేస్తాను. ఇది మన పడవ కాదు, మా వాడు శివ అనేవాడు, మా ఫ్రెండ్ వాడి పడవ ఇది. చూద్దాం. మీ పడవ ఎందుకు తేవట్లేదు అంటారు కావాలి. మన పడవ ఇప్పుడల్లా తేం ఫ్రెండ్స్, ఫుల్ డ్యామ్ అయితేనే తెస్తాం మన పడవలు రెండు కూడాను. ఇప్పుడైతే వాటి చూద్దాం. ఏమనరు, వేసుకోమంటారు. మనం ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది, వేసుకోమంటారు, ఇబ్బంది ఏం లేదు. మోస అయితే పడిందంట ఫ్రెండ్స్, చూద్దాము. గట్టిగుండు. మోసపడింది ఫ్రెండ్స్. మోసపడ్డప్పుడు ఇలా చిన్నగా అనుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంతలో తెరలు కొడుతుంది. ఇక్కడ చూడాలి, నాకు కానొస్తుంది. మనకైతే వస్తే అదృష్టం, రాకపోతే చూడండి గాయ్స్, మోస అయితే పడింది. మనకైతే మోస అయితే పడింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆట ఆడిచ్చింది ఫ్రెండ్స్ మోస అయితే. మనకెప్పుడు ఇదే పడిద్ది ఫ్రెండ్స్. వల్ల అయితే ఆట ఆడిచ్చింది, మోస పడింది ఈరోజు. వాళ్ళ చిన్నది అయ్యేళ్ళకి ఫ్రెండ్స్, పడవ చిన్నది అయ్యేళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. పట్టుకుంటాను. అదిగా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మోస అయితే పడింది మనకి. మోస అయితే పట్టాము. జనాలు అంటున్నారు చేపలు అయితే పడుతున్నాయి అనేసరికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి మోస అయితే పడింది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దొరికితే మాత్రం వదలకండి దీన్ని, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది తీసేస్తాను, తీసి సంచిలో వేద్దాము, ఇంకో వాటేద్దాం. సరేనా ఫ్రెండ్స్? ఓకే, చూపి. కేజీ రకమా? రెండు ఒకటన్నర కేజీ రకం. కేజీన్నరది ఫ్రెండ్స్, కేజీన్నర చేప ఇది. పెంచుకుని లైవ్ ఫిష్ పడింది ఫ్రెండ్స్. పట్టుక దాన్ని పట్టుక. మోస అయితే తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ అయితే తెంచుకునిద్ది, ఇదైతేగా కొంచెం నరం సైజు తేవాలి, తెస్తాను ఫ్రెండ్స్. నరం చిన్నది అయ్యేలాకి నరం 40 సైజు ఇది. నరము 40 సైజు ఇది. మనం ఏం చేద్దామంటే 60 సైజు. ఇప్పటికే ఈ గురకలన్నీ ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పటికే గురకలన్నీ ఎక్కువైపోయినాయి. పట్టేవాడికి కొదవే లేదంటారు, చూసారా ఫ్రెండ్స్? ఆ విధంగా అనమాట. మనం అయితే ఇక ఫ్రెండ్స్ ఇన్ని గరకలు అయితే పట్టాము. పట్టు, ఇదిగో బాగా పట్టుకో.
గురకలు అయితే మస్తు పడ్డాయి. అసలు ఇవాళ తగలమనుకున్నాను నేను, చేపలు పడ్డాయి. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మనకి ఎన్ని పడ్డాయో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వలేస్తాను చూడండి, ఓకేనా. మోసి లాగేటప్పుడు చూపిలేదు ఏమనుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కెమెరా ఫోన్ నీళ్ళలో పడిద్దని చెప్పి అందుకని మేము చూపిలేకపోయాము. ఓకేనా ఫ్రెండ్స్, మన పడవ అయితే పెద్ద పడవ, ఎట్టలాక్కున్నా కానీ మనం భయం ఉండదు, భయం అనేది ఉండదు. ఇది వేరే వాళ్ళ పడవ కదా, వేరే వాళ్ళ పడవనే కదా, చిన్న పడవ అయ్యేలాకి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. మన పడవ అంటే ఇంకా డ్యాంలో నీళ్ళు లేకపోయేలాకి ఇంటి దగ్గర పెట్టాము, అందుకని చెప్పి కొద్దిగా ఏమనుకోబాకండి ఫ్రెండ్స్. మొన్న కూడా చేపను తీయలేకపోయినా అన్న ఫీలింగ్తో ఉండిపోయాం మేమిద్దరం అయితే. మొన్న రోజు అసలు విపరీతంగా గాలి తోలుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా తక్కువగా ఉంది. ఇట్లా వాళ్ళంతా బాగా చేయాలి ఫస్ట్. అలా పట్టించుడు, వాట్ అయితే వేద్దాం మళ్ళీ, ఓకేనా. అయ్యో అది చేపలు తీసేవా, ఇగో ఫ్రెండ్స్ కట్టలు గెట్టలు మొత్తం పడ్డాయి. మనమైతే ఈ కాటకి వేయట్లేదు, వేసే టైం కూడా లేదు. ఇంటికి పోవాలి, వండుకోవాలి, తినాలి, అందుకని చెప్పి టైం లేదు. మనం ఉదయాన్నే వస్తే బాగుంటుందని. నేను ఆదివారం రోజు పని ఉండదు కదా, అప్పుడు ఉదయాన్నే వస్తాను ఆటకి, ఓకేనా. ఉదయాన్నే వస్తాను, అప్పుడు వేట అప్పుడు చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. చిక్కు చేసింది ఫ్రెండ్స్, మోసపడి. మనమైతే ఇప్పుడు చేపలు తీసుకుందాం ఉన్నాను ఫ్రెండ్స్. చిక్కు చేసేసింది వాళ్ళని ఫ్రెండ్స్, చూడండి, మోసపడి చిక్కు చేసేసింది. అప్పుడు అటు పడ్డప్పుడు ఇలా కోడేసుకోవాలి వాళ్ళంతా. ఈ వల కట్టేది కూడా వీడియో పెడతాను చూడండి. అంటే ఒక్కో వల ఒక్కో రీతిలో ఉంటుంది అనమాట, ఒక్కో విధంగా. ఇక్కడ చూడండి, కన్ను కొట్టేసింది, కన్ను బాగలు కొట్టేసింది చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఎంత పెద్ద కన్ను బాగలు కొట్టేసింది చూడండి. మాకైతే పెద్ద చేపలు తగిలితే ఈ వల్ల అయితే ఉండవు ఫ్రెండ్స్, పెద్ద నరం కన్ను అయితే ఉండిద్ది. అదిగో ఆ చేప ఇవ్వ, పెద్ద చేప ఇవ్వ, పైలట్ నుంచి ఇంటికి దగ్గర తీసుకో. చూడండి ఫ్రెండ్స్, తట్లు అయితే పడ్డాయాడ, పాములు లెక్క ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ అయితే చేయండి. మన వీడియోలు చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తేనే కదా ఫ్రెండ్స్, మీరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మోసి అలా పడింది అని అనేది వాట్ అయితే వేసాను, మోస అయితే పడింది, కానీ వీడియో స్కిప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫోన్ నెలలో పడుతుందని. ఫోన్ నెలలో పడిందంటే గతం అయిపోయినట్టే. చేప పడినట్టు ఎలా తెలిసింది మీకు అని నన్ను అడిగితే, చేప పడినట్టు అంటే నేను వల పుట్టుకోగానే చేతిలో దారం కూడా గుద్దింది. వలలో పడంగానే ఎటో ఒకటి వెళ్ళిపోవాలని అటు ఇటు తిరిగిద్ది కదా ఫ్రెండ్స్, అప్పుడు గుద్దింది. అప్పుడు అర్థమైంది దాని బలం వేరు, చిన్న చేపల బలం వేరు. చిన్న చేపల బలం వేరు. చూడండి ఫ్రెండ్స్, వీడియో వల అయితే లాగుతున్నాను. ఇప్పుడైతే ఏం లేదు, ఎందుకంటే మాకు వాటర్ వేసాం కదా, భయపడిపోయినట్టు ఉన్నాయి చేపలు. ఇంకోసాటికైతే మారదాం, ఓకేనా. ఫ్రెండ్స్ బొచ్చు పిల్ల కూడా పడింది ఫ్రెండ్స్. మనకైతే బొచ్చు పిల్ల చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. బొచ్చు పిల్ల చూపించాలి, బొచ్చు పిల్ల పడింది ఫ్రెండ్స్. కిందకి పెట్టి ఎగిరిల్లి ఇదిగో ఫ్రెండ్స్, మన బొచ్చు పిల్ల చూడండి ఫ్రెండ్స్. చిన్న అయితే ఇప్పుడు వదిలేస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్యూచర్లో అది మనకు పెద్దదయ్యిద్ది, అందుకని వదిలేస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, బొచ్చు పిల్ల ఎప్పుడైనా చూసారో లేదో చూడండి ఫ్రెండ్స్, నోరు తెరుచుకున్నది. వదిలేద్దామా? వదిలేద్దాం, వదిలే. చిన్నపిల్లలు ఎందుకు వద్దు.
చూడండి ఫ్రెండ్స్, బొచ్చుపల్లి అయితే ఎట్లా తెలుసుకున్నాందే. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. దీన్ని అయితే వదిలేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్, అబద్ధం చెప్తున్నారు అనుకుంటారు కాదు, ఇదిగో వెళ్ళిపోతుంది. చూడండి, వదిలేసాము. ఇదిగో లంగలు లేపో. వాళ్ళైతే బాగా చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్. అటుకైతే వెళ్దాము ఇంకో ప్లేస్కి. ఈ ప్లేస్ బాగా కలిసి వచ్చింది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఈ రాయి కనుక లేకపోతే ఇసురాలు చేయలేం. ఈ లంగర్ లేకపోతే ఇసురాలు ఇంకా చేయలేం ఫ్రెండ్స్. మనం అయితేగా పడవ ఇంకా అలా వేసుకోవటం ఫ్రెండ్స్. మనం అయితేగా పడవ ఎలా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా వేయటమే ఫ్రెండ్స్. అదైతే మన కొండ కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చున్నాం చెప్పు? తంబారం కొండకు వచ్చున్నాం ఫ్రెండ్స్. మన కొండలు అయితే ఇక ఫ్రెండ్స్ అట్ట సైడ్ ఉన్నాయి మన కొండలు. చేపలు అయితే పోద్దాం ఫ్రెండ్స్. మనం అయితే పోయి ఎన్ని చేపలు తెచ్చాం. అయ్యో ఫ్రెండ్స్, అయ్యో మన చేపలు వచ్చేసేసి చేపలు కాదు, కవర్ ఎత్తుకు వచ్చేసింది.